ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాలాగారు, ఏంటి సుందరి? మీ బాబాయ్ పిన్ని వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు వాళ్ళు ఇందాక నేను చూసా, అటు వెళ్ళారు. ఎందుకు సుందరి? ఆ మార్ఫింగ్ ఫోటోలు ఎవరిచ్చారో, వాళ్ళకి ఎలా వచ్చాయో తెలుసుకుంటే పోలీసులకి ఆ డీటెయిల్స్ ఇవ్వచ్చు కదా. వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇదంతా చేసింది ఎవరో తెలుసుకుంటారు కదా. అయితే పద, పిన్ని బాబాయ్ని అడుగుదాం. పద. ఇంకొక్క రోజే కదా, ఇలా పెళ్ళైపోగానే అలా పెన్నుని భద్రంగా మీ చేతిలో పెడతాను. నాది పూచి. ఈ పెళ్లి త్వరగా అయిపోతేనే గాని ఆ చిత్తులు మరి రమాప్రభ మనకు ఆ పెన్ను ఇవ్వదు. ఆ పెన్ను దొరికితే గాని మనకు కొంచెం ప్రశాంతత ఉండదు. ఆ పెన్ను నా చేతికొచ్చిన తర్వాత అందరి పని చెప్తా. ఈ త్రిపురేంటి బాలను వెంటేసుకుని మన వైపు వస్తోంది? బాబాయ్, పిన్ని, మీతో సుందరి మాట్లాడాలంట. ఏంటంట? నా చెల్లెల ఫొటోస్ మీకు ఎవరిచ్చారండి? రేపెలాగో ఆ త్రిపుర గాయత్రి మా ముసలోని తీసుకొని మీ ఇంటికి వస్తారు. అప్పుడు టైం చూసి మీరు నేను పంపిన ఫోటోలు తీసుకొచ్చి గాయత్రి మీద నిందలు వేయండి. బాబాయ్, నిన్నే చెప్పు. ఎవరిస్తే నీకెందుకు? పిన్ని, గాయత్రి చాలా చాలా చాలా, ఒక చాలా కాదు 3 చాలా చాలా మంచిది. ఎవరో కావాలనే ఆ ఫోటోస్ మీకు ఇచ్చారు. అది ఎవరో చెప్పండి. గాయత్రి చాలా మంచిది. తనకు కాంటాక్ట్ సర్టిఫికెట్ మీరిద్దరే ఇవ్వాలి. మరి దయచేసి అలా అనద్దండి. మీకు ఆ ఫోటోలు ఎవరిచ్చారో చెప్పండి ప్లీజ్. మీకు పుణ్యం ఉంటుంది ప్లీజ్. దారిని పోయే దాని ఎవరో ఇచ్చారు. వాళ్ళంతా మనకి గుర్తుంటారా ఏంటి? ఒక పెళ్లి జరుగుతుందంటే శ్రేయోభిలాషులు, స్నేహితులు, చివరికి శత్రువైనా సరే చేసుకోబోయే అమ్మాయి గురించి మంచిదో కాదో చెబుతారు. అది ధర్మం. అమ్మాయి గురించి తెలుసుకోవటం మా బాధ్యత. నీకా వివరాలెందుకు? ఏం లేదండి, ఆ ఫోటోలు మార్ఫింగ్ అని పోలీస్కి కంప్లైంట్ ఇచ్చాను. మీకు ఎవరిచ్చారో ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను వాళ్ళకి చెప్తాను. వాళ్ళే ఎంక్వైరీ చేస్తారు. నిజాలు అందరికీ తెలుస్తాయి కదా. పిన్ని, బాబాయ్, ఎందుకు ఎందుకు పోలీస్ అనగానే టెన్షన్ పడుతున్నావు? పిన్ని, నువ్వు కూడా టెన్షన్ పడుతున్నావు కదా? నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఆ జానకిని మన బాలకృష్ణుడు ఎలా కాపాడుతాడో. నేను వెళ్ళి వెతుకుతాలే సుందరి. కాపాడినను శశిరేఖతో అభిమన్యుడి పెళ్లి ఎలా చేస్తారో. ఆ ముహూర్తం టైం అయిపోతుంది. ఇప్పుడు ఎలా అయినా పెళ్లిని ఆపాలి, లేకపోతే నా చెల్లెలి జీవితం నాశనం అయిపోతుంది.
అయిపోయాయండి, ఇప్పుడే బయలుదేరుతాం. త్వరగా రండి, అవతల ముహూర్తానికి టైం అవుతుందని పంతులు గారు ఫోన్ చేశారు. పదండి. ఆగరా. త్రిపుర ఎక్కడ్రా? అమ్మాయి కనిపించట్లేదు. ఈ పాటికి ఆ త్రిపుర మునిగిపోయి పైకి పోయి ఉంటుంది. మునిగిందా? ఎక్కడ ముంచేశావురా? మన సంపులోకి తోసేసా, మూత కూడా వేసేసా. అమ్మా, మీరు ఆ కార్లో వచ్చేసేయండి. అలాగే పదండి. నువ్వు రావే. సుందరి, సుందరి, నానా, బాలా, సుందరి ఎక్కడా? సుందరి వచ్చేస్తుందిలే నాన్న, మనకి టైం అవుతుంది. పద గుడికి వెళ్దాం. ఆహా, అది కాదు మమ్మీ, సుందరి నా కోసం. కన్నయ్య, సుందరి గుడికి వచ్చేస్తుందిలే, నువ్వు రా వెళ్దాం. బాలా, నువ్వు పని వాళ్ళ కార్లో వచ్చేసాయి. బాబాయ్తోనా? అన్నయ్య, టైం అవుతుంది, పద ఆ, పద, నేనున్నాను పద కదా. బాలా, పద. పద పద. ఏంటి ఆలోచిస్తున్నారు? ఎక్కండి. గాయత్రి, త్రిపుర ఎక్కడున్నారని. వాళ్ళు ఇక్కడెందుకుంటారు? వైభవంగా జరుగుతున్న నా కూతురు పెళ్లి చూడలేక ఈ ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు. మీరు రండి. పదవే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.